సిద్ధు జొన్నలగడ్డ సెల్ఫ్ మేడ్ స్టార్ బాయ్. నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టిన సిద్ధు మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. స్టార్ హీరోస్ సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్గా కనిపించిన సిద్ధు ఆ తర్వాత హీరోగా అవకాశాలు అందుకున్నాడు. అతడు మొదట్లో నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ డీజే టిల్లు సినిమా అతడి కెరీర్ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా సిద్ధు పేరు మార్మోగిపోయింది ఇండస్ట్రీలో. ఆ తర్వాత టిల్లు స్క్వేర్ సినిమాతో మరో హిట్ను కూడా అందుకున్నారు. వరుసగా హిట్లతో దూసుకుపోతున్న సమయంలోనే జాక్ సినిమా ఊహించని రిజల్ట్ ఇచ్చింది ఈ హీరోకి. సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడంతో సిద్ధు రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చాడని టాక్ నడిచింది అప్పట్లో. ఈ టాక్ పైనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం సిద్ధు నటించిన తెలుసు కదా సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ స్టార్ట్ చేశాడు స్టార్ బాయ్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధు జాక్ సినిమా నిజంగానే ఆడలేదంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఆ విషయంలో తనకు బాధేసిందని, అందుకే 4.75 కోట్ల రూపాయలను అప్పు చేసి మరీ ప్రొడ్యూసర్కు తిరిగి ఇచ్చేశానంటూ చెప్పాడు. అప్పుడు తన చేతిలో డబ్బులు లేవు, అందుకే అప్పు చేయాల్సి వచ్చిందన్నాడు ఈ హీరో. తన జాక్ సినిమాతో కొందరు నష్టపోయారని, అది తనకు నచ్చలేదన్నాడు సిద్ధు. అందుకే అప్పు చేసినా పర్లేదని వాళ్లకు డబ్బులు ఇచ్చేశానంటూ చెప్పాడు. అయితే డబ్బులు ఇచ్చినందుకు బాధపడట్లేదు, కానీ ఇప్పుడు ఎలా వాటిని తీర్చాలా అని ఆలోచిస్తూ తాను విసిగిపోతున్నానంటూ చెప్పుకొచ్చాడు ఈ హీరో.